షలోమ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యెరూషలేంలో ఒక ప్రాముఖ్యమైన స్థలంలో నేనున్నాను. నా వెనకాలనే గమనించినట్లయితే మీకు ఒలీవ కొండ కనబడుతూ ఉన్నది. ఒలీవ కొండకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా, ఒలీవ కొండకి ఎదురుగా తూర్పు ద్వారం ఉన్నది. నేను ఇప్పుడు కూర్చున్న స్థలానికి జస్ట్ కొన్ని అడుగుల దూరంలోనే తూర్పు ద్వారం ఉన్నది. ఈ ప్రాముఖ్యమైన స్థలం నుండి నేను మీతో మాట్లాడడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు, బ్రదర్ ఈ యొక్క గోల్డెన్ గేట్ గురించి మేము వింటున్న వార్తలు ఎంతవరకు నిజము అని అడుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే వేరే కంట్రీస్ నుండి కూడా కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ డైరెక్ట్ గా ఆ గోల్డెన్ గేట్ చూయించి సమాధానము చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అంతేకాదు ఈ వీడియోలో గోల్డెన్ గేట్ గురించి కొన్ని చారిత్రాత్మకమైన ప్రవచనాత్మకమైన విషయాలను తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క గోల్డెన్ గేట్ కి వివిధ రకములైన పేర్లున్నాయన్నట్టు. మొట్టమొదటిగా దీనిని తూర్పు ద్వారము అని పిలుస్తారు, అలాగే సువర్ణ ద్వారము అని పిలుస్తారు, అంతేకాదు కనికర ద్వారము అని కూడా పిలుస్తూ ఉంటారు. కనికర ద్వారము అని ఈ యొక్క ద్వారానికి ఎందుకు పేరు వచ్చింది అని అంటే, ముస్లిం పాలకుల సమయంలో ఈ యొక్క ద్వారము మూసివేయబడినప్పుడు ఈ యొక్క ద్వారము గుండా యూదులు లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేని పరిస్థితుల్లో యూదులు ఈ ద్వారం దగ్గరికి వచ్చి కన్నీరు కార్చేవారు. అయ్యా కృప చూపించు, కనికరించు దేవా అని ప్రార్థించేవారు. ఆ రకంగా ఈ యొక్క ద్వారానికి కనికర ద్వారము అన్న పేరు వచ్చింది. అంతేకాదు పశ్చాత్తాప ద్వారము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ ద్వారం దగ్గరకు వచ్చి యూదులు వారి పాపముల విషయంలో పశ్చాత్తాపపడేవారు. మా పాపములను బట్టే ఈ యొక్క ద్వారము మూసివేయబడింది అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడేవారు. అందుకే ఈ యొక్క ద్వారాన్ని హీబ్రూలో షర్ అర్హమీం అని పిలుస్తూ ఉంటారు. ఈ ద్వారానికి ఉన్న మరొక పేరు ఏంటి అని అంటే సూషాను ద్వారము. అంతేకాదు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే అక్కడ శృంగార ద్వారము అన్న ఒక మాట ఉంటుంది కదా. ఆ శృంగార ద్వారం ఏదో కాదు కానీ ఇదిగో నా వెనకాల కనబడుతూ ఉన్నది కదా, ఇదే ఆ శృంగార ద్వారము అని అంటే. సో మనం బైబిల్లో గమనించినా గానీ, చరిత్రలో గమనించినా గానీ ఈ యొక్క ద్వారాన్ని వివిధ రకములైన పేర్లతో పిలిచేవారిగా మనం చూస్తూ ఉంటాం. మనం వాక్యంలో గమనించినట్లయితే ఈ యొక్క తూర్పు ద్వారము అనేది దేవాలయంలోకి ఎంటర్ అవ్వడానికి సులువైన ద్వారముగా ఉంటుంది ఈ యొక్క తూర్పు ద్వారము. ఎందుకు అనంటే ఈ తూర్పు ద్వారము వెనకాలనే ఆ యొక్క మందిరం ఉండేది. సొలొమోను మహారాజు గారు కట్టించిన మందిరం కావచ్చు, ఈ యొక్క ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు పునరుద్ధరించిన మందిరము కావచ్చు, అటు తర్వాత హేరోదు గారు దాన్ని ఎక్స్పాండ్ చేసిన మందిరం కావచ్చు, ఈ యొక్క ద్వారము వెనకాలనే ఉండేది ఆ యొక్క స్థలము. పాత నిబంధనలో ఈ యొక్క యాజకులు ఈ ద్వారం గుండానే బయటికి వచ్చేవారు, ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్ళేవారు. ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ ద్వారం ఎదురుగా ఒలీవల కొండ ఉన్నది. ఈ ద్వారం ఎదురుగా ఒలీవల కొండ ఉన్నది. అక్కడ దూరంగా గమనించినట్లయితే మీకు ఎర్రని పెయ్యను వధించే స్థలాన్ని కూడా మీరు అక్కడ చూడవచ్చు. నేను లాస్ట్ టైము ఆ యొక్క స్థలాన్ని మీకు స్పష్టంగా చూపించాను. దయచేసి ఆ వీడియో చూడని వారు తప్పకుండా ఆ యొక్క వీడియోను చూడండి. ఎందుకనంటే ఎర్రని పెయ్య గురించి చాలా అనేకమైన లోతైన సంగతులను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ గమనించినట్లయితే కొంచెం అటు తిప్పినట్లయితే ఎస్ అక్కడ గ్రేయిష్గా ఉంది చూడండి. గ్రేయిష్ గా ఉంది, వైటిష్ గా ఉంది కదా, ఆ స్థలం అన్నట్టు. అక్కడే ఈ యొక్క ఎర్రని పెయ్యని వధించేవారు. అది ఒలీవల కొండ. ఇక్కడ కింద గమనించినట్లయితే ఒక లోయ కనబడుతూ ఉన్నది. అటువైపు చూసినట్లయితే అక్కడ సమాధులన్నీ ఉన్నాయి కదా, అది కిద్రోను లోయ అన్నట్టు. తప్పకుండా ఒకరోజు కిద్రోను లోయ లోపలికి దిగి స్పష్టంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆ కాలంలో ఏం జరిగేది అనంటే, అక్కడ ఆ యొక్క ఎర్రని పెయ్యను వధించి ఈ యొక్క ఒలీవల కొండకి అటు తర్వాత ఈ యొక్క తూర్పు ద్వారమునకు ఒక బ్రిడ్జ్ ఉండేదన్నట్టు. ఇక్కడ గమనించినట్లయితే ఎస్ ఈ తూర్పు ద్వారం కనబడుతూ ఉన్నది కదా, ఈ తూర్పు ద్వారానికి అటు తర్వాత ఒలీవల కొండకి ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ గుండా యాజకులు ప్రయాణం చేసేవారు. ఆ కాలంలో అక్కడ ఒలీవ కొండ మీద ఆ యొక్క ఎర్రని పెయ్యను వధించి బ్రిడ్జ్ గుండా నడుచుకుంటూ తూర్పు ద్వారంలోకి ఎంటర్ అయ్యేవారు. కేవలము యాజకులు అని మాత్రమే కాదు కానీ చాలా మంది ప్రధానులైన వారు, అటు తర్వాత కామన్ మ్యాన్ కూడా ఈ యొక్క తూర్పు ద్వారం గుండా రావడానికి మొగ్గు చూపేవారు. ఎందుకనంటే ఇది దేవాలయమునకు అతి సమీపముగా ఉండే ద్వారము కాబట్టి. అంతేకాదు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ట్రైంఫల్ ఎంట్రీలో మట్టల ఆదివారం రోజు ఈ యొక్క ఒలీవ కొండ మీద నుండి అలా కిందికి దిగి
ఈ యొక్క కిద్రోను వాగు గుండా నడుచుకుంటూ ఇదిగో ఈ తూర్పు ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించడం జరిగింది. అంతేకాదు మనం వాక్యంలో గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలో దేవుని మహిమ దేవాలయంలో నుండి బయలు వెళ్ళి ఇదిగో ఈ తూర్పు ద్వారం మీద వాలిందంట. ఆ తూర్పు ద్వారం మీద వాలి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అని అంటే తూర్పున ఉన్న కొండ మీదకి వెళ్ళిందంట. దేవాలయమునకు ఈ యొక్క తూర్పు ద్వారమునకు తూర్పున ఉన్న కొండ ఏంటి? ఒలీవల కొండ. అంటే ఏంటి అని అంటే దేవుని మహిమ బయలు వెళ్ళి ఒలీవ కొండ మీద నిలిచి ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. అటు తరువాత అదే యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని మహిమ తిరిగి ఆ యొక్క తూర్పున ఉన్న కొండ మీద నుండి అనగా ఒలీవల కొండ మీద నుండి దేవాలయం లోపలికి ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ దేవాలయం లోపలికి ప్రవేశించడానికి తూర్పు ద్వారం గుండానే దేవుని యొక్క మహిమ లోపలికి వెళ్ళినట్టుగా మనం వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క దేవుని మహిమ వెళ్ళడము రావడము దీనిని అర్థం చేసుకోవాలి అని అంటే చాలా లోతుగా పరిశీలించాలి. ఈ విషయాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. దానిని గురించి తప్పకుండా ఒక ప్రత్యేకమైన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పలేను, ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది. అంతేకాదు జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే అంత్యకాలంలో జరిగే సంఘటన ఏంటి అని అంటే ఇదిగో నా వెనకాలే ఉన్న ఆ యొక్క ఒలీవ కొండ మీదనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పాదము పెట్టనై ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఒలీవ కొండ మీద రెండవ రాకడలో మన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదము ఆ ఒలీవ కొండను తాకుతుందో అప్పుడు ఏమయ్యిద్ది అని అంటే ఒలీవ కొండ రెండుగా చీలిపోయి ఒక అగాధం ఏర్పడుతుంది, ఒక లోయలాగా ఏర్పడుతుంది. అయితే చాలా మంది యూదులైన పండితులు ఏమంటూ ఉంటారు అనంటే ఎప్పుడైతే వారి మెస్సయ్య ఒలీవ కొండ మీదికి వస్తాడో అప్పుడు ఏర్పడే ఆ యొక్క చీలిక అనేది ఇదిగో తూర్పు ద్వారం దగ్గరికి వచ్చి ఆగిద్ది అని నమ్ముతూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవ కొండ మీదకి వచ్చి అదే కిద్రోను వాగు గుండా నడుచుకుంటూ తూర్పు ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. ఏ రకంగా అయితే ట్రయంఫల్ ఎంట్రీలో మట్టల ఆదివారం రోజు ఒలీవ కొండ మీద నుండి తూర్పు ద్వారం గుండా దేవాలయంలోకి వెళ్ళాడో రెండవ రాకడలో కూడా అదే రిపీట్ అవ్వబోతూ ఉన్నది. అందుకే నాకు ఈ స్థలం అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చి అలా సాయంకాల వేళ అలా కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అరే వా, ఎదురుగానే ఒలీవ కొండ, వెనకాలేమో తూర్పు ద్వారము. అరే నిజమే కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క కొండ మీదకే రాబోతూ ఉన్నాడు కదా, ఆయన పాదము ఇదే కొండను తాకనై ఉన్నది కదా. అరే ఎదురుగా చూసినట్లయితే ఈ యొక్క గెత్సెమనే తోట యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడే ప్రేయర్ చేశాడు కదా అనేసి మనసెంతో ఉద్వేగానికి లోనవుతుంది. ఆ పులకరింత చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆగస్టు 16వ తారీఖు నా బర్త్డే. ఆ రోజు ఇదే తూర్పు ద్వారం దగ్గర కూర్చొని అక్కడ బేస్మెంట్ లాగా ఉంది కదా, అక్కడే కూర్చొని కేక్ కట్ చేయడం జరిగింది. చరిత్రలో మనం గమనించినట్లయితే ఒక తూర్పు ద్వారము అనేది క్రీస్తు పూర్వము 960 సంవత్సరంలో అనగా సొలొమోను మహారాజు గారి కాలంలో కానీ క్రీస్తు పూర్వము 715వ సంవత్సరంలో అనగా హిజ్కియా గారి కాలంలో గానే కట్టబడి ఉంటుంది అని చాలా మంది చరిత్రకారులు బైబిల్ పండితులు నమ్ముతూ ఉంటారు. అటు తర్వాత ఈ యొక్క ద్వారాన్ని బబులోనీయులు 586వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో ఈ యొక్క ద్వారమును ప్రాకారములను వారు ధ్వంసం చేయడం జరిగింది. బబులోనీయుల కాలము తర్వాత పారసీకులు వచ్చి యూదులు తమ మందిరమును కట్టుకోవడానికి ఆ యొక్క పారసీకుల రాజు అనుమతి ఇచ్చినప్పుడు యూదులు తిరిగి వచ్చి ఈ యొక్క ప్రాకారాలను కట్టడం ప్రారంభించారు. అటు తర్వాత నెహెమ్యా గారి కాలంలో ఈ యొక్క ఎజ్రా గారి కాలంలో ఏమైందో మనందరికీ తెలుసు. నెహెమ్యా గారి కాలంలోనే ఈ ప్రాకారాలన్నీ తిరిగి పునరుద్ధరింపబడము జరిగింది. అటు తర్వాత మనం నూతన నిబంధనలోకి వచ్చినట్లయితే హేరోదు రాజు ఏం చేసినాడు అనంటే ఈ యొక్క తూర్పు ద్వారం దగ్గర ఒక స్టేర్ కేస్ చక్కగా అద్భుతమైన మెట్లు కట్టించడం జరిగింది. ఆ మెట్లు కూడా 1860 సంవత్సరంలో జరిగిన తవ్వకాలలో అవి బయటపడడం జరిగింది. అంతేకాదు నెహెమ్యా గారి కాలంలో కట్టబడిన ఆ యొక్క గోడల ఆనవాళ్ళు, ఆ ద్వారం యొక్క ఆనవాళ్ళు బయటపడడం జరిగింది. అటు తర్వాత రోమీల కాలంలో ఈ యొక్క ద్వారం నాశనం అయిపోయింది, ప్రాకారాలు కాల్చబడడం జరిగింది. క్రీస్తు శకము 661 సంవత్సరం నుండి 750వ సంవత్సరం మధ్యలో ఉమ్మాయత్ పీరియడ్ టైంలో మరలా ఈ ద్వారము
తిరిగి కట్టబడడం జరిగింది. అటు తర్వాత క్రీస్తు శకం 810వ సంవత్సరంలో మరొక ముస్లిం రాజు వచ్చేసి ఈ ద్వారాన్ని క్లోజ్ చేస్తాడు. క్రీస్తు శకము 1102వ సంవత్సరంలో క్రూసేడర్స్ వస్తారు. క్రూసేడర్స్ వచ్చి వాళ్ళు ఈ ద్వారాన్ని తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. మరలా క్రీస్తు శకం 1187వ సంవత్సరంలో సలావుద్దీన్ అనే రాజు వచ్చేసి దీన్ని క్లోజ్ చేస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ముస్లిం రాజులు వస్తారు, కడతారు, క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ క్రిస్టియన్స్ వస్తారు, ఓపెన్ చేస్తారు, మళ్ళీ ముస్లిం వస్తాడు, దాన్ని తిరిగి రీబిల్డ్ చేస్తాడు, మళ్ళీ క్లోజ్ చేసేస్తాడు. చివరిగా గమనించినట్లయితే క్రీస్తు శకము 1541 సంవత్సరంలో ఆటోమన్ ఎంపైర్ సుల్తాన్ సులేమాన్ ఆయన వచ్చి మరలా ఈ యొక్క ద్వారాన్ని మొత్తం రెనోవేట్ చేసి రీబిల్డ్ చేసేసి దాన్ని అలా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు అన్నట్టు. అదే సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క ద్వారము తిరిగి కట్టబడుతుందో, ఓపెన్ చేయబడుతుందో, పునరుద్ధరింపబడుతుందో ఆ దృశ్యాలను యూదులు చూసి, ఈ యొక్క సుల్తాన్ సులేమాన్ కాలంలో జరిగిన ఆ సంఘటనను యూదులు చూసి ఎంతో సంతోషిస్తారు, పరవశిస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అయితే ఆ యొక్క సుల్తాన్కి ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు వీరు ఇంత సంతోషిస్తున్నారు యూదులు అని ప్రశ్నించినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటి అని అంటే, ఇదిగో వారు ఎదురు చూస్తూ ఉన్న మెస్సయ్య ఈ ద్వారము గుండానే ప్రవేశించనై ఉన్నాడు, ఈ ద్వారము గుండానే దేవాలయంలోకి వెళ్ళనై ఉన్నాడు, అది ప్రవచనాత్మకమైనది అని యూదులు ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నారు. అదే వీరి సంతోషానికి కారణము అని ఆయనకు అర్థమైపోయిద్ది. ఆ సంగతిని తెలుసుకున్న ఈ యొక్క సుల్తాన్ ఏం చేసినాడు అనంటే, ఓహో దీని వెనకాల ఇంత కథ ఉందా అనేసి వెంటనే అద్భుతముగా తిరిగి కట్టించిన ఈ ద్వారాన్ని ఈ రకంగా క్లోజ్ చేసేసేయడం జరిగింది. ఆ రకంగా క్లోజ్ చేసేసినాడు. ఎందుకు అనంటే ఆ ప్రవచనం నెరవేర్చబడకూడదు, యూదుల మెస్సయ్య రాకూడదు అనేసి. ఇంకొకటి ఏంటి అనంటే, ఇదే ద్వారము గుండా యూదుల మెస్సయ్య ప్రవేశించనై ఉన్నాడు అన్న సంగతిని ఆ రాజు తెలుసుకొని ఇదే స్థలంలో ఇదిగో ఈ రకంగా సమాధులు కట్టివ్వడం జరిగింది. ఆ కొన నుండి మొదలుకుంటే ఈ కొన వరకు మొత్తము సమాధులు కట్టించేశాడు. ఎందుకు అనంటే యూదులు సమాధులు గుండా నడుచుకుంటూ దేవాలయంలోకి ప్రవేశించలేరు కాబట్టి, ఈ సమాధులు వారిని అపరిశుద్ధపరుస్తాయి. ఈ సమాధులను దాటుకుంటూ వారు దేవాలయంలోకి వెళ్ళడం ఇంపాసిబుల్ కాబట్టి, అందుకని యూదులు కానీ యూదుల మెస్సయ్య కానీ ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించకూడదు అన్న ఉద్దేశముతోటి ఈ రకంగా ఇక్కడ సమాధులు కట్టించడం జరిగింది. ఈ సమాధులు ఆయనని ఆపుతాయి అనుకున్నాడు ఈ మా గొప్ప రాజుగారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఆ రాజుకి అర్థం కాని విషయం ఏమిటి అనంటే, ఆయన సమాధే ఆయనను ఆపలేకపోయింది, ఈ సమాధులు ఆయనను ఏం చేస్తాయి. అందుకే ఒలీవ కొండ మీద ఎప్పుడైతే ఆయన దిగుతాడో ఒక పెద్ద అగాధం ఏర్పడి ఈ సమాధులన్నిటిని మింగివేస్తుంది. ఈ సమాధుల మీద నడుచుకుంటూ విజయోత్సవముతో మన రక్షకుడు అలా నడుచుకుంటూ ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళనై ఉన్నాడు. అంతేకాదు, దయచేసి గమనించండి, ఒక్కసారి మీ కళ్ళతోటే మీరే చూడండి ఒక తూర్పు ద్వారాన్ని. ఇక్కడ గమనించినట్లయితే చాలా మంది ఆ తూర్పు ద్వారము కదిలిపోతుంది, షేక్ అయిపోతుంది అని చాలా ప్రోపగండ చేస్తూ ఉంటున్నారు. ఆ వార్తలలో ఎంత మాత్రము నిజము లేనే లేదు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఎక్కడైనా తూర్పు ద్వారము కదులుతున్నట్టుగా, షేక్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉన్నదా? ఎక్కడైనా అది బీటలు బారింది అన్నట్టుగా మాట్లాడారు, క్రాక్స్ వచ్చేసినాయి అన్నట్టుగా మాట్లాడారు. ఎక్కడైనా కనబడుతూ ఉన్నాయి ఆ విషయాలన్నీ మీకు? చూడండి, ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూడండి. నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఎక్కడైనా కానీ క్రాక్స్ వచ్చినాయి, మొత్తం బీటలు వారిపోయినాయి, ఆ తూర్పు ద్వారం మొత్తం షేక్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు కదా. మీ కళ్ళతో మీరే చూడండి. ఇక్కడ నుండి స్పష్టంగా కనబడతా ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో యొక్క తూర్పు ద్వారం. మామూలుగా క్రాక్స్ వచ్చినాయి అని అంటే పాతకాలంది కాబట్టి సహజంగా ఏర్పడే క్రాక్స్ అవి, అంతేగాని ఏదో సూపర్ న్యాచురల్ సంఘటనలు జరిగిపోయి క్రాక్స్ ఏర్పడిపోయి అది కదిలిపోతుంది, ఊగిపోతుంది అన్న మాటలలో ఎంత మాత్రమో వాస్తవము లేదు. ఎస్, ఇక్కడ చూడండి, ఇది మొత్తం ప్రాకారం అన్నట్టు. ఇది మొత్తం ప్రాకారము ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంటుంది అన్నట్టు. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యెరూషలేము నిమిత్తము ప్రార్థన చేయడము అస్సలు మానమాకండి. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన ఆ ప్రవచనాల నెరవేర్పు ఏంటి అనేది నేను మీకు స్పష్టంగా మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని మహిమ వెళ్ళిపోవడం అంటే ఏంటి, తిరిగి రావడము అంటే ఏంటి, అంతేకాదు ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఆ యొక్క ప్రిన్స్ ఎవరు, వాటన్నిటిని స్పష్టంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో, ఈ యొక్క సమాచారం మీకు నచ్చిన
నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.